ఫార్ములా ఈ కార్ రేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. సిఎస్ శాంతికుమారి లేఖతో రంగంలోకి దిగిన ఏసీబీ విచారణ ప్రారంభించింది. మరోవైపు ఈ వ్యవహారంలో అంతా పారదర్శకంగా జరిగింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు ఆయన. చర్చ సందర్భంగా పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్నారు ఆయన. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంలో నిబంధనలను ఉల్లంఘించి 55 కోట్లు చెల్లించారని గుర్తించిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్లను బాధ్యులుగా నిర్ధారించింది. మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు అనుమతించాలని గవర్నర్ను కోరింది. గవర్నర్ అనుమతించడంతో ఏసీబీకి సీఎస్ లేఖ రాశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ విచారణ ప్రారంభించింది. నిందితులకు నోటీసులు జారీ చేసి వారిచ్చే సమాధానంపై ముందుకు వెళ్లనుంది ఏసీబీ. ఒకవేళ నిందితుల నుంచి సరైన సమాధానం రాకపోతే అరెస్ట్ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై వివరాలను సేకరించింది ఏసీబీ.